So good evening dear students. Right now in this session we are going to discuss about example number 3 from polynomials chapter of grade 10 mathematics. Okay. Already in the previous video class session we have discussed about example number 2. Example number 2 లో కూడా మనం ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫస్ట్ జీరోస్ కట్టి ఆ జీరోస్ నుంచి రిలేషన్ రప్పించాం. రిలేషన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్, అలాగే ఇంకొకటి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనమాట. ఆ రెండింటినీ కలిపి మనం రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్ అంటాం. ఆ సమ్ ఏ మోడల్ అయితే చేసామో ఎగ్జాంపుల్ 3 కూడా మనం అదే మోడల్లో చేస్తాం అనమాట. అదే చిన్న చేంజ్ అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో సేమ్ ప్రొసీజరు. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద జీరోస్ అంటున్నాడు. సేమ్ ఇందాకల మోడలే. ఓకే, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. అంటే సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ఉంది, బిఎక్స్ అంటే ఎక్స్ యొక్క టర్మ్ లేదు, అంటే బి వాల్యూ అక్కడ 0. అవునా? ఏ వాల్యూ వచ్చేటప్పటికి 1 ఉంటుంది, అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో 1 ఉంది. బిఎక్స్ టర్మ్ లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే బిఎక్స్ అంటే బి వాల్యూ 0. మళ్ళీ సి వాల్యూ కాన్స్టెంట్ ఉంది -3, అంటే ఏ వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. ఏ వాల్యూ వచ్చేటప్పటికి 1, సి వాల్యూ -3, అంటే ఎక్స్ స్క్వేర్ -3 అనే ఒక పోలినామియల్కి ఫస్ట్ ఏం చేయాలి? జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అదొక స్టేజ్ అనమాట. జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్. అంటే జీరోస్కి కోఎఫిషియన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, అది సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి చూడండి ఎలా సాల్వ్ చేస్తాం. సేమ్ ఇందాకటి మోడలే. గివెన్ పాలినామియల్ ఈజ్ ఏంటంటే అది ఎక్స్ స్క్వేర్ -3. కరెక్టా కదా? గివెన్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ -3 ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేను దీనికి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను? టు ఫైండ్ ద జీరోస్ లెట్ దాన్ని ఏమనుకోవాలని చెప్పాను? పి ఆఫ్ ఎక్స్ అనుకోవాలా లేదా? ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, ఎందుకంటే ఎవ్రీ టర్మ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి పి ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -3. తర్వాత ఇప్పుడు జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పి ఆఫ్ ఎక్స్ని దేనికి ఈక్వల్ టు 0 చేయాలి? దేనికి ఈక్వల్ టు చేయాలి? 0కి ఈక్వల్ టు చేయాలన్నమాట. అంటే పి ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 0. మరి పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇందాకలే అనుకున్నాను. ఏంటది? ఎక్స్ స్క్వేర్ -3. అంటే ఎక్స్ స్క్వేర్ -3 షుడ్ బి ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ వరకు ఓకే కదండి? ఎక్స్ స్క్వేర్ -3 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్కి స్క్వేర్ ఉంది, కానీ 3కి ఎటువంటి స్క్వేర్లు లేవు. కానీ 3ని ఎలా రాసుకోవచ్చు? మీరు అబ్జర్వ్ చేస్తే 3ని √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా 3ని. అంటే 3 ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు కదా. అప్పుడు స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. అంటే 3ని ఎలా రాసుకోవచ్చు? √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు లేదా? √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ని ఎలా రాసుకున్నాను? √3 హోల్ స్క్వేర్ కింద రాసుకుని ఈక్వల్ టు 0 చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంచండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అంటే ఎక్స్ ప్లస్ √3, ఎక్స్ మైనస్ √3. అవునా కదా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడండి, ఇంకో ఎక్స్ ప్లస్ √3, ఇంకొకటి ఎక్స్ మైనస్ √3 ఈక్వల్ టు 0. మళ్ళీ 2 కేసెస్ తీసుకోండి. ఎక్స్ ప్లస్ √3 ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ మైనస్ √3 ఈక్వల్ టు 0 ఒకటి. ఇప్పుడు ప్లస్ √3 అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ √3 అవుతుంది. అలాగే మైనస్ √3 అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ √3 అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే 2 జీరోస్ వచ్చాయి. ఎందుకు 2 జీరోస్ వచ్చాయి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చింది క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అంటే హైయెస్ట్ పవర్ 2. హైయెస్ట్ పవర్ అంటే డిగ్రీ. డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 జీరోస్ అనేవి వస్తాయి అనమాట, క్వాడ్రాటిక్ కాబట్టి. అంటే ఆ 2 జీరోస్ ఏంటి? ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. ఆల్ఫా ఏమో -√3, బీటా ఏమో +√3 అనమాట. రెండు వచ్చాయి లేదా? ఇక్కడికి జీరోస్ ఫైండ్ అవుట్ చేసేసాం. అవునా కదా? అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? వెరిఫై ద రిలేషన్ అంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే అంత ఆల్ఫా ప్లేస్లో -3 వచ్చిందా లేదా? ఇదిగో ప్లస్ బీటా ప్లేస్లో +√3 అంటే -√3 +√3 క్యాన్సిల్ అయిపోతే 0 సరిపోయింది కదా. అంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 0 వచ్చింది అనమాట. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా ఏమో -√3, అలాగే బీటా ఏమో +√3. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్
స్క్వేర్ రూట్ 2 పోయి -3 మిగిలింది అనమాట. అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఏమో -3, ఆల్ఫా ప్లస్ బీటా ఏమో 0. అంటే వీటిని రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్ అంటాము. ఇవేమో జీరోస్ అనమాట. సేమ్ ఇందాకల మోడలే, కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటి, బీకి సంబంధించి అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ లేదు, అంటే బీ టర్మ్ అన్నది అక్కడ లేదు, అంటే బీ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్కి సంబంధించిన టర్మ్ లేదు. అలాగే 3ని √3 హోల్ స్క్వేర్ కింద రాసుకుని x² మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే a² మైనస్ b² మార్చుకుంటాం. అంటే a ప్లస్ బి ఒకటి, a మైనస్ బి ఒకటి. రిమైనింగ్ ప్రొసీజర్ అంటే సేమ్ టు సేమ్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4లో కలుద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.